బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్ జారీ అయింది. దీని ఆధారంగా అతడు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు సదరు బంగ్లాదేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇక నార్సింగ్ మున్సిపాలిటీ కార్యాలయంలో సుధీర్ అనే వ్యక్తి 6 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. దీనికి ముందు అతడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. అధికారులు ఇతడికి జనన మరణ ధృవీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సుధీర్ బంగ్లాదేశీయుడికి నార్సింగ్లో జన్మించిన వ్యక్తిగా జనన ధృవీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సుధీర్తో పాటు సదరు బంగ్లాదేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కూపీ లాగుతున్నట్టుగా సమాచారం. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగ్ మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్ జారీ అయింది. దీని ఆధారంగా అతడు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు సదరు బంగ్లాదేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక నార్సింగ్ మున్సిపాలిటీ కార్యాలయంలో సుధీర్ అనే వ్యక్తి 6 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. దీనికి ముందు అతడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేశాడు. అధికారులు ఇతడికి జనన మరణ ధృవీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సుధీర్ బంగ్లాదేశీయుడికి నార్సింగిలో జన్మించిన వ్యక్తిగా జనన ధృవీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సుధీర్తో పాటు సదరు బంగ్లాదేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కూపీ లాగుతున్నారు.